ఎందుకు ఇంత ప్రజలు పరిగెత్తులు వస్తున్నారు వాక్యం కోసం అంటే ఒక చిన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఒకరోజు సంఘంలో బిడ్డ మార్కెట్కి వెళ్ళి దేవుని యొక్క విశ్వాసంలో ఎదిగిన బిడ్డే కూరగాయలు కొనుక్కుంది. 70 రూపాయలు అయింది. 100 రూపాయలు కాగితం ఇచ్చింది. వాళ్ళు ఏం చేశారంటే ఈవిడ 500 కాగితం ఇచ్చిందేమని ఆ వ్యాపారస్తుడు 430 రూపాయలు ఆవిడ చేతులు పెట్టాడు. ఆవిడ చాలా సంతోషంగా చాలా ఆనందంగా ఏం చేసిందో తెలుసా, ఇంటికి వచ్చేసింది. అబ్బా దేవుడు భలే, ఎన్నోసార్లు 2 రూపాయలు కొట్టేయడం ఈ వ్యాపారస్తుడు, వాడి దగ్గర వాడకంగా కొన్నాను, ఒకసారి కట్టకట్టిచ్చాడు, ఒక చీర కొనుక్కుందాం అనుకుందా తల్లి. కానీ ఇంటికి వచ్చిన తర్వాత దేవుని ఆత్మతో ఆమెతో మాట్లాడుతున్నాడు. నీది కాని సొమ్ము, ఏమింటున్న వాక్యం, నీది కాని సొమ్ము నువ్వు వాడుకోవచ్చా? అతడు పరాయి ఒకవేళ ఏ పరధ్యానాలు ఇచ్చాడో, కూరగాయలు తరిగేస్తుంది, బెండకాయలు కోసేస్తుంది, ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కోసేస్తుంది, చక్కటి గుడ్లు పులుసు పెడదామని ఈలోగా ఆ లోపల దేవుడు పులుసు ఎట్టేస్తున్నాడు. మనసులో ఒక ఆలోచన వచ్చేసింది. ఇక పట్టుకుని కూర అంతా అక్కడ పక్కన పెట్టి మార్కెట్కి వెళ్ళిపోయి ఆ వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి చెప్పిన మాట ఏంటి తెలుసా, అయ్యా నేను ఇందాక కూరగాయలు కొండకు వచ్చాను కదా. అవునమ్మా, ఏం మర్చిపోయావు ఇక్కడ? మర్చిపోతాను కదా వెళ్తాం మనం. ఏం మర్చిపోలేదండి, నేను 70 రూపాయలు పెట్టి కూరగాయలు కొన్నాను కదా, మీరు నాకు ఎంత ఇచ్చారు తెలుసా? అయ్యబాబు ఏమైనా డబ్బులు ఇవ్వాలమ్మా, నేనేమైనా తక్కువ ఇచ్చానా? లేదండి, నాకే 400 ఎక్కువ ఇచ్చారయ్యా. ఆ 400 చేతులు పెట్టేది. ఆయన ఒకలాంటి ముఖం పెట్టుకుని, అంటే ఓ దొంగ ముఖం దానా, ఇంచేపు ఎక్కడున్నావు అప్పుడు ఇవ్వచ్చు కదా అన్నట్టుగా పెట్టుకున్నాడు. అప్పుడు ఆయన ముఖం చూసి నీమే అంటుంది, మీ బావ నాకు అర్థమైంది, ఇందాకేమి ఇవ్వచ్చు కదా 400, నేను 100 రూపాయలు ఇచ్చాను, 30 రూపాయలు వసతి బదులు నేను 500 ఇచ్చాను అనుకుని మీరు 430 రూపాయలు ఇచ్చారు కదా, అందుకు నేను తిరిగి తెచ్చానని మీరు ఇప్పుడు నా వంక చూస్తూ ఇన్ని గంటల తర్వాత నీకు ఇప్పుడు గుర్తొచ్చిందా అన్నట్టు చూస్తున్నారు. నిజమే, నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత దేవుని వాక్యం నాతో మాట్లాడింది, నువ్వు యథార్థంగా బ్రతకాలి, నమ్మకంగా బ్రతకాలి, అందుచేత నా దేవునికి భయపడుతూ వచ్చేసాను. యేసుప్రభు ఎవరో తెలియదు కానీ ఆమె యొక్క జీవితం చూసి ఆ ఇంట్లోంచి 7 వచ్చారు బాప్తిసం పొందడానికి. స్తోత్రం చెప్పండి. నేనే దేవుణ్ణి, దానికి మీరే మన నీతి, మన యథార్థత, మన భక్తి. అలాగ సంఘంలో విశ్వాసులు, సంఘంలో ఆత్మలను, గొర్రెలను సంపాదించే ప్రయత్నంలో